శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 18వ తేదీన చాలా జాగ్రత్తగా ఉండండి. జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏం జరగబోతుందో తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. మిస్ కాకుండా ఒంటరిగా వినండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ ఆ ఇద్దరు వ్యక్తుల వలన ఈ రోజున మీకు జరిగేది ఇదే. దీనిని ఎవ్వరూ మార్చలేరు. నుదుట రాత రాసిన బ్రహ్మ కూడా మార్చలేనట్లుగా మీ యొక్క జీవితంలోకి వారైతే వస్తారు. వారి గురించి చాలా బాగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని జాగ్రత్త కలిగి ఉండాలి. సహనం కలిగిన రాశి జాతకులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పొచ్చు. చూడడానికి గంభీరంగా ఉంటారు. ఎంత గంభీరంగా కనిపించినా వారు చాలా మంచి మనస్సు కలవారు. ఇది దగ్గర నుంచి చూసిన వ్యక్తులకే అర్థమవుతుంది. ఓర్పు, సహనం ఎంతగానో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఓర్పుని, సహనాన్ని ధనుసు రాశి వారు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయంగా చెప్పొచ్చు. వీరి మీద వీరికి నమ్మకం అస్సలు ఉండదు. ఎందుకంటే ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతుంటారు. ఎప్పుడూ కూడా వీళ్ళని వీరు తక్కువ చేసుకుంటూనే ఉంటారు. ఇది కుటుంబ సభ్యులు ఆపినా కూడా ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి వీరికి ఈ తత్వం అలవాటు అయిపోయింది. ఏదైనా ఒక పని చేసినా అందులో తప్పు ఉందేమో, నేను సవ్యంగా చేయలేకపోయానేమో, ఇంకా బాగా చేయాల్సిందేమో, నా వల్ల ఇది చేత కాదేమో, ఇలాంటి కొన్ని రకాల సందేహాలు, అనుమానాలు వీరి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఏది చేద్దామనుకున్నా వెనక్కి లాగే ఆలోచనే ఇది. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్మితే మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోకపోతే జరిగేది నష్టమే. ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఇందువల్లే ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రాశిలో పుట్టిన జాతకులు ఈ రోజున జూన్ మాసంలో 18వ తేదీన మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఎన్నో రకాల సమస్యలను, ఇప్పటి వరకు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ చిన్న చిరునవ్వుతో, మీలో ఉన్న ఓర్పుతో, సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్పుడూ ఆ బాధను ఎవరికీ చెప్పలేదు. ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయం సాధించి ముందుకు సాగుతారు. ఈ రోజున మీకు జరగబోయేటటువంటి ప్రతి పరిస్థితి శుభవార్తలమయంగా ఉండబోతుంది. ఖచ్చితంగా 100% శుభవార్త వినబోతున్నారు. అతి పెద్ద శుభవార్త వినబోతున్నారనే విషయం గుర్తుంచుకోండి. ఈ రోజున ముఖ్యంగా దైవారాధన చేయడం చాలా ముఖ్య విషయం. ప్రతిరోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది, తోడు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఎప్పుడు పక్క వాళ్ళ మాటే నమ్ముతారు. మన మాట మనం ఎప్పుడూ నమ్మము. ఇప్పటి నుంచి మీరు ఈ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 ముఖ్యమైన విషయాలు: మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, రెండవది దైవాన్ని గుడ్డిగా నమ్మడం. మనుషులను కాదండి మనం నమ్మాల్సింది, గుడ్డిగా నమ్మాల్సింది దైవాన్ని. మన కష్టాన్ని చెప్పుకోవాల్సింది దైవంతో, మన చింతన చెప్పుకోవాల్సింది దైవంతో. మనుషులకు చెప్తే వేలు ఎత్తి చూపించొచ్చు, చులకన చేసి మాట్లాడొచ్చు, వెనుకాల వేరొక విధంగా ఈ యొక్క విషయాలు ఎదుటి వారికి చెప్పొచ్చు. కానీ భగవంతుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మడం ప్రారంభిస్తామో అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి
ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలెట్టండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనం బాగాలేము అని, మన పరిస్థితి బాగోలేదు అని. కానీ చాలా మందిని చూస్తుంటాం. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి. వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పాలి. అలా అని ఎప్పుడూ కూడా ఒకరితో పోల్చుకోవద్దు. ఎప్పుడూ కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది అది భగవంతుని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ కూడా దైవ స్మరణ అనేది మరచిపోకుండా చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ సాగిపోవాలి. ఇంకొక తప్పు కూడా చేస్తున్నారు. డౌట్లోనే ఉండిపోవడం. మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ మనసులో పెట్టుకుని సందేహాన్ని పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు. దేవుడు మనకి తోడున్నాడు అనుకుని ఒక అడుగు ముందుకేసి ఆ పని స్టార్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోక మానిపోతుంది. అయితే ఇబ్బంది ఏదో ఒక విధంగా వస్తుంది. అలా చేయకుండా ఒక అడుగు నమ్మకంతో వేస్తే ఇబ్బంది పోతుంది. అంతా శుభం జరుగుతుంది. ఇక నుంచి నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు కూడా ఎక్కువగా నమ్ముకోవడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే ఇలా ఈ యొక్క 2 పనులు చేస్తారో మీ యొక్క సమయం స్టార్ట్ అవుతుంది. మీ యొక్క పనులన్నీ కూడా ఊహించని విధంగా ముందుకెళ్తాయి. మీకు సంబంధించిన విషయాలు తల్లిదండ్రుల వద్ద మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర చెప్పుకోవద్దు. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం వల్ల మీకు పనిలో ఈ రోజు ఆటంకాలు కలగొచ్చు. ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ఈ రోజున శత్రువులు కాచుకు కూర్చున్నారు. జాగ్రత్త. మీ శత్రువులు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. వారికి లాభం లేకపోయినా ఇలాగే చేస్తారు. మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండడం ఉత్తమం. ఇప్పటి వరకు ఇలా సాగింది కానీ ఇక నుంచి అంత మీకు మంచి జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో 18వ తేదీన ఒక 100% కూడాను శుభవార్తలమయంగా చెప్పక తప్పదు. ఆ శుభవార్త ఏమిటి అని చూసుకుంటే ఇక నుంచి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏమైతే పనుల్లో ముందుకు వెళ్లాలని, విజయాలు సాధించాలని ఆలోచిస్తున్నారో అవన్నీ పూర్తయిపోతాయి. ఇక మీరు ప్రతిదీ కూడా అనుకున్న విధంగా జరుగుతుంది. అనుకున్న స్థానాలకు వెళ్లాలి, అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. నూతన ప్రారంభంలో వస్తువుల కొనుగోలు, అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. అవన్నీ ఈ రోజున మున్ముందు రోజుల్లో జరుగుతాయి అని ఒక దృఢ నమ్మకం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశివారు నూతన ప్రారంభాలు మొదలు పెట్టాక ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో చెడగొట్టడానికి యత్నించేవారు ఉంటారు. మిమ్మల్ని ఇంకాస్త ముంచేయడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం పక్క వాళ్ల మాటలకు బెదిరిపోకుండా పనిలో నిమగ్నమైపోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలు కాబోతున్నాయి. నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారు. ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఉంది. ఏమిటంటే మొదటిగా ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళండి. పరమశివునికి అభిషేకం చేయించుకోండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి. మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూశారో,
ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు చాలా జాలి గుణం కలిగినవారు. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళండి. వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయండి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ కోరినా కూడా ఈ రోజు క్షమించడానికి వీల్లేదు. ఎంత చేతులు జోడించినా కూడా ఇక జీవితంలోకి రానివ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయకూడదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్లతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా గుర్తుపట్టాలి, మీ యొక్క జీవితంలో ఈ రోజున జరగబోయే అద్భుతాలు ఏమిటి, ఆ గుడ్ న్యూస్ లు మీకు ఏ రంగంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజున ఈ రాశి జాతకులు అంతా మంచి జరుగుతుంది. మంచి చెడు ఏమిటి, దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలి, మీరు మీ విషయాలు ఎవ్వరికీ తెలియచెప్పకూడదు. మీ యొక్క విషయాల గురించి ఎవ్వరితో చర్చించకూడదు. ఇకనైనా పర్సనల్స్ ని షేర్ చేయడం ఆపేయండి. మీ యొక్క తల్లిదండ్రులతో, జీవిత భాగస్వాములతో తప్ప ఎవ్వరికి ఏ విషయాలు ఇక చెప్పడం మానేయండి. ఆ ఇద్దరు వ్యక్తులను ఈ రోజున గమనిస్తే అర్థమవుతుంది. ఆ అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోయినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి. ఇక మీరు జాగ్రత్త వహించండి. ఎవరితో ఏ విధమైన అతి మాటలు మాట్లాడకూడదు. అతి చనువు ఎవ్వరితో తగదు మీకు. అలాగే మీ విషయాల గురించి పదే పదే అడుగుతున్న వారితో దూరం జరగండి. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న వారితో దూరంగా జరిగిపోండి. అప్పుడే మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటికి తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, అసలు మీతో ఏది అయ్యే పని కాదు అంటూ చులకనగా వేస్ట్ అని చూశారు. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడు ప్రచారం చేశారో, మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట మీరు దద్దమ్మలని, ఎందుకు పనికి రారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పారు. వాళ్ళందరికీ మీరంటే ఏంటో తెలుసుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ఇదంతా భగవంతుని అనుగ్రహం. ఉన్న రంగాల్లో ఉన్న చోటని, కూర్చున్న చోటని మీ యొక్క జీవితం మార్చేస్తాడు భగవంతుడు. మీకు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం, పై స్థాయికి వెళ్లడంలో అశ్రద్ధ వహించొద్దు. ఏదైనా భగవంతుడు 2 మార్గాలు ఇస్తాడు, మంచి చెడు మార్గాలు. అందులో ఏది ఎంచుకుంటామో అదే మన జీవితం. దాని మీదే మన జీవితం, కుటుంబ జీవితం ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు, చులకన చేసిన వారు తప్పుగా మాట్లాడాము అని రియలైజ్ అయ్యే సమయంగా చెప్పొచ్చు. ఈ యొక్క సమయంలో వారందరి నోరు మూసుకునేలాగా భగవంతుడు వారికి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు వాళ్ళ నోళ్లు మూయించే సమాధానం ఇచ్చే సమయమైతే ఆసన్నమయ్యింది. ఇక ఇక్కడి నుంచి మీ జాతకం మారిపోతుంది. ఈ రోజు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నారు. ఎంతో కష్టపడినా ప్రతిఫలితం రాకుండా ఉన్నదానికి చాలా బాధపడుతూ ఉండేవారు మీరు. కానీ ఇప్పుడైతే తప్పక ప్రతిఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరి నోరు మూయించడమే కాకుండా అవకాశాల వెల్లువతో పాటుగా ఆర్థిక స్థిరత్వం కలిగించే ఎన్నో రకాల అవకాశాలు పొందుకోబోతున్నారు. ఆర్థిక పరంగా ఉన్న ఏ సమస్య అయినా, కోర్టు సంబంధిత సమస్య కావచ్చు, లేకపోతే మీకు మీ యొక్క సోదరులకు, సోదరీమణులకు ఉన్న సమస్య కావచ్చు, మీ వ్యాపార భాగస్వామ్యులకు మీకు ఉన్న సమస్య కావచ్చు, లేదా ధనం ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్న, వేధిస్తున్న మీ యొక్క స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి ధనం పొందుకునే అవకాశం కూడా కావచ్చు. ఈ సమయంలో ఈ అవకాశాలు వస్తాయి. కానీ జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్క సక్సెస్ ని పొందుకుంటారు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ని మాత్రం తప్పక విడిచిపెట్టండి. అలాగే లేజినెస్ తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉండి పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే పూర్తి అవుతాయని అనుకోవద్దు. ఎంత కష్టపడ్డారో దాన్ని బట్టి గ్రహాలు కానీ, దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా, ఎక్కువగా వచ్చేలాగా చేస్తారు. ఇప్పుడు మీ బద్ధకాన్ని విడిచిపెట్టండి. కాబట్టి మీలో ఉండే బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా పనులు చేసుకుంటూ ప్రతిఫలితం ఆశించకుండా ముందుకు వెళ్ళండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. అప్పుడే విజయాలు వస్తాయి. మీకు బాగా క్లోజ్ గా ఉన్న మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బాగా నమ్మిన వాళ్ళు కావచ్చు, లేదా వారి మునిపే మీ లైఫ్ లో ఉన్నవారు కావచ్చు,
మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈ రోజు మీరు బాగా ఆర్థికంగా సెటిల్ అయ్యారు కదా అని ఇప్పుడు వాళ్ళు తిరిగి మీ దగ్గరకు రావడం స్టార్ట్ చేయొచ్చు. ఆర్థికంగా సెటిల్ అయ్యారు కదా అని ఇలాంటి పరిస్థితుల్లో వారు రావడాన్ని మీరు తిరిగి ఆహ్వానిస్తే వాళ్ళు మీ మీద ఇక కనికరం, జాలి చూపించరు. అనుకున్నది చేసి మళ్లీ కూడా మీ యొక్క జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్లను చేరదీస్తే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. డబ్బులు ఉన్నప్పుడు మనతో ఉండడం కాదండి, కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనతో ఉంచుకోవాలి. లేదంటే ఇలాంటి వారు ఉంటే గనక చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎవరో నిజంగా మీరు గమనించండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ లోనే ఉన్నారు. వారు మిమ్మల్ని చూసి ఓర్చుకోవడం లేదు. ఒకరు బాగుపడుతున్నారు అంటే వాళ్ళని చూసి ఓర్వలేనితనం మనుషులకు సాధారణం. వారు బంధువులే కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు. ఇది కలియుగం. ఈ యుగంలో బంధాలు, బాధ్యతలు, బరువులు, బాంధవ్యాలు ఉండవు. ఎవ్వరూ ఉండరు. మన తోబుట్టువులే మన విజయాన్ని చూసి బాధపడుతున్న కాలమిది. నిజంగా మీ కుటుంబం అంటే మీరు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, ఇంతవరకే. ఇంకా బయట వాళ్ళకి ఈ రోజుల్లో బంధుత్వం అనే పదమే లేదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎదుగుదల చూసి ఈర్ష్యపడుతున్నట్లే లెక్కలో వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎదుగుతున్నారంటే ఈర్ష్య వస్తుంది. వాళ్ళు ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతున్నా, పొగుడుతున్నట్లు ఉన్నా అవసరానికి మీ వెనకాల తిరుగుతున్నారు. అవసరం తీరాక వెనుకాల గోతులు తీస్తారు. కాబట్టి మీ బంధువర్గంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారు, ఎలా చేశారు అనేది మీకే ఎరుక. మీరే గమనించుకోండి. మన బంధువులు ఇంతకు ముందు మనతో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సాయం అందించింది ఎవరు, రియాక్ట్ అయ్యింది ఎవరు, మన కష్టం వారి కష్టంగా భావించింది ఎవరు, అలాంటి వ్యక్తులను మీరు గుర్తుంచుకొని మీతో పాటు ఉంచుకోండి. ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రావడం పక్కాగా జరుగుతుంది. కానీ వారి విషయంలో మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితానికి ప్రథమ గెలుపు అవుతుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.